వ్యూవర్స్ ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ హరిప్రసాద్, రూపా ఆర్థోపెడిక్ హాస్పిటల్ విజయవాడ. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్తాను. అదేమిటంటే బోన్ డెన్సిటీ. బోన్ డెన్సిటీ అంటే ఎముకల గట్టితనం, సాంద్రత, దాన్ని ఎలా పెంచుకోవాలి, దాని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఒక విషయం చూపిస్తాను మీకు. సాంద్రత అంటే ఇప్పుడు ఇది నార్మల్ ఎముక ఇలా ఉంటుంది, అది డొల్లతనం పెరిగే కొద్దికి ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. ఇది నార్మల్ ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్, సివియర్ ఆస్టియోపోరోసిస్. ఇక్కడ బాగా డొల్లతనం పెరిగిపోయి ఊరికే విరిగిపోవటం, అరిగిపోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఎముకలు, కండరాలు వాడినంత కాలమే ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే వాటిని వాడటం తగ్గిస్తామో అవి బలహీన పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆస్ట్రోనాట్స్ అంటే వ్యోమగాములు తెలుసు కదా, అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఒక నెల అంతరిక్షంలోకి వెళ్ళి వస్తే వాళ్ళ ఎముకల సాంద్రత, డెన్సిటీ ఆర్ కండరాలు స్ట్రెంగ్త్ 2 to 3% తగ్గిపోతుందంట. ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు, వాటిని వాడాల్సిన పని లేదు, అందువల్ల తగ్గిపోతుంది. సో ఎప్పుడు కూడా ఎముకల్ని, కండరాలని వాడుతూ ఉండాలి. తద్వారా బోన్ డెన్సిటీ పెంచుకోవాలి.